అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రాజకీయ ముఖ చిత్రం మారనుందా? కందుకూరు నియోజకవర్గంలో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేపై వస్తున్నటువంటి పలు ఆరోపణలపై కూడా ప్రస్తుతం అక్కడ నీలి నీడలు నెలకొని ఉన్నాయి. అయితే తాజాగా కుప్పం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కందుకూరు ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్సీ శ్రీకాంత్ కందుకూరు రాజకీయాల్లో ఎంట్రీ అవుతున్నారా అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. అసలు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ను ఇమీడియట్గా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు బదిలీ చేయటం, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పిస్తామనేటువంటి ఒక సాకుతోటి ఆయన బయటికి పంపించడం జరిగింది. తాజాగా కూడా ఆయన మరి రాష్ట్ర కమిటీలో ప్రస్తుతం ఖాళీలు ఉన్నాయా లేవా అనేది కూడా చర్చ నడుస్తుంది. మరో అంశంగా కూడా కందుకూరు నియోజకవర్గంలో ఆయన లోకల్గా మరి కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా లోకల్ లీడర్, అదేవిధంగా పెద్ద ఆయన కంచర్ల రామయ్య కుమారుడుగా కూడా సుపరిచితులు. సో రాజకీయంగా కూడా ఆయన మళ్ళీ కందుకూరులో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కందుకూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు దివిశివరామ్ గారు కూడా సీనియర్ లీడర్గా ఉన్నటువంటి దివిశివరామ్ గారు కూడా కందుకూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిదే హవా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని మండలాల్లో కానీ అన్ని గ్రామాల్లో కానీ అంతగా ప్రభావం చూపించలేకపోవచ్చు. కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క టీడీపీ లీడర్కి కూడా అక్కడ క్యాడర్ ఉంటుంది కాబట్టి సో కలిసి పనిచేస్తారా, లేకపోతే కందుకూరు రాజకీయాల్లో కంచర్ల శ్రీకాంత్ తనకంటూ ఒక సపరేట్ సామ్రాజ్యం ఏర్పరచుకుంటారా అనేది రాజకీయాల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కొంత చర్చ నడుస్తుంది. లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద గతంలో హైదరాబాదుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేటు, అదేవిధంగా మొన్న చూసినట్లయితే సంతమాగులూరు మండలానికి సంబంధించినటువంటి కొంతమంది ఇవి ఆరోపణలుగా చేశారు. అయితే వాటిని నిరూపించే క్రమంలో కూడా ఎమ్మెల్యేపై అనేకమైనటువంటి ప్రెస్ మీట్లు గట్టిగా గందరగోళాలు సృష్టించినటువంటి పరిస్థితి. మరోవైపు లోకల్గా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేపై అవకాశం దొరికినప్పుడల్లా కూడా ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరో ఆపోజిట్గా కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో మరి పెద్ద ఆయనగా చెప్పుకునేటువంటి మానుగుంట మైదారెడ్డి గారు కూడా ఎప్పుడు అవకాశం దొరికినా కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇద్దామని ఈ మధ్య ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలు కూడా కొంత చర్చకు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. కందుకూరు కాన్స్టిట్యున్సీలో కంచెర్ల శ్రీకాంత్ లోకల్ రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతారనేది కొంత చర్చ నడుస్తుంది. ఎందుకంటే లోకల్గా ఉంటే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కంచెర్ల శ్రీకాంత్ గారు గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన టైంలో తెలుగుదేశం పార్టీ అది ఒక పౌరుషంగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెప్పుకున్నటువంటి పరిస్థితి. అప్పట్లో వైసీపీ రూలింగ్ టైంలో కూడా కంచెర్ల శ్రీకాంత్ లాస్ట్ మినిట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అందరూ సపోర్ట్ చేశారు, కష్టపడ్డారు. పార్టీలో కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా మరి ఆ ఎమ్మెల్సీ ప్రభావితంతో కూడా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటూ కుప్పం రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించి లోకల్గా ఉన్నటువంటి కుప్పం రాజకీయాల్లో కూడా ఆయన తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. అక్కడ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారంటూ మరొక వర్గం ఇమీడియట్లీగా కూడా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయడంతో మరి కంచెర్ల శ్రీకాంత్కు ఉద్వాసన పలకటం జరిగింది. ఇదంతా కూడా రాజకీయంగా మరి కంచెర్ల శ్రీకాంత్ను కందుకూరు నియోజకవర్గంలో యాక్టివ్ చేయడానికి మరి రాష్ట్ర పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా కొంత చర్చ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితులు కూడా జరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కందుకూరు కాన్స్టిట్యున్సీపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఎందుకంటే కందుకూరు కాన్స్టిట్యున్సీ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అటు మైదారెడ్డి వర్గం గెలిచేవారు, లేదంటే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు. ఒక టైంలో అయితే రెండు వైపులా మనకి పోతుల రామారావు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాకముందు వైసీపీ తరఫున కందుకూరు నియోజకవర్గంలో పోటీ చేసి దివిశివరామ్ గారి మీద కూడా గెలిచినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే రెండు వైపులు కూడా కమ్మ సామాజిక వర్గం నేతలు పోటీ పడ్డ సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఏదైనా రాజకీయాల్లో కంచెర్ల శ్రీకాంత్ కనుక కందుకూరు రాజకీయాల్లో ఎంట్రీ అయితే మరి ఇంటూరు నాగేశ్వరరావు వర్గం లోకల్గా ఉన్నటువంటి
ఎమ్మెల్యే వరకు మరి వారు స్వాగతిస్తారా, లేకపోతే విభేదిస్తారా, లేకపోతే కందుకూరు టీడీపీలో కూడా మళ్ళీ లొక్కలొక్కలు బయటపడతాయా అనేది రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది.